మలహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనంతపురం జిల్లా పంపనూరు విలేజ్లో ఎంట్రీలో మనకి ఇలాగా రథము అలాగే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళడానికి గుడికి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి నేరుగా ఇలాగా నడుచుకుంటూ వెళ్ళడం, 2 బైకు లేదా కారులో వెళ్ళొచ్చు. అలాగే స్టెప్స్, మనం లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు స్టెప్స్ పైన కొండ మీదనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇలా స్టెప్స్ మీద వెళ్ళొచ్చు లేదా ఇలా కార్లో వెళ్ళొచ్చు. కార్లో వెళ్తే ఇలా మనం కొండ దగ్గరికి చేరుకోవచ్చు. మనకు రైట్ సైడ్లో నరసింహస్వామి ఉగ్రరూప విగ్రహ దర్శనం జరుగుతుంది. అలాగనే ఈ కొండ పైనకి వెళ్ళిన తర్వాత అయితే ప్రస్తుతం దేవాదాయ శాఖ ఇక్కడ పూజలు చేయించడం జరుగుతుంది ప్రస్తుతము. అలాగే కొండ గొట్ట మీదకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనపడుతుంది. మనకు పంపనూరు విలేజ్ నుండి రైట్ సైడ్కి వెళ్తే కొండ మీద ఇలాగ దర్శనం చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటుంది. ఇది పూర్తి కొండ గుట్ట మీద ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి. చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన అలాగే మంచి పర్యాటక కేంద్రంగా ఈ దేవాలయాన్ని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నది ఇప్పుడు గుట్ట మీద నుండి తీసిన వీడియో. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా కొండలు ఉంటుంది. వర్షాకాలంలో చాలా ఆహ్లాదకరంగా వాతావరణం అయితే మనకి కనువిందు చేస్తుంది. అలాగే స్వామివారి దర్శన భాగ్యం కూడా మనకి దొరుకుతుంది. ఇక్కడ చాలామంది పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనార్థం అయితే చాలామంది వస్తుంటారు. మనకు అహోబిలం, పెద్ద అహోబిలం, చిన్న అహోబిలం, అలాగే పెన్నోబిలం ఏ విధంగానో ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.